ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పన్నెండవ తేదీ 13వ తేదీ నైట్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో కేంద్రీయ విద్యాలయ దగ్గర ఆర్టీసీ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు 27.2 తొల గోల్డ్ జ్యువెలరీను 25 తొల సిల్వర్ జ్యువెలరీ హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. కొద్దిగా పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం వల్ల తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్ గవర్నమెంట్ సర్వెంట్ ప్లస్ అది రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఆయన, సో రిటైర్మెంట్ డబ్బులు పెట్టి అన్ని గోల్డ్ జ్యువెలరీ కొనడం జరిగిందని మాకు వచ్చి రిప్రజెంట్ కూడా చేశారు. సో అన్ని కేసెస్ లాగా ఈ కేసు కూడా మనం కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన 3 టౌన్ పోలీసులు ప్లస్ సిసిఎస్ పోలీసులు అండర్ ద గైడెన్స్ ఆఫ్ శేషయ్య గారు సిఐ 3 టౌన్ పోలీస్ అండ్ నాగశేఖర్ గారు సిఐ 1 టౌన్ సిసిఎస్లో అటాచ్డ్ ఉంటారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో మనం స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఈ స్పెషల్ టీం 2 వీక్స్ కంటిన్యూస్లీ వర్కౌట్ చేసి ఈరోజు మన 6 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 6 ముద్దాయిలు అరెస్ట్ చేసి ఎంత గోల్డ్ సిల్వర్ పోయిందో మొత్తం ఇంటాక్ట్ అంటే 27.2 తొల గోల్డ్ ప్లస్ 35 తొల ప్లస్ అంటే కంప్లైంట్ ఎంత ఇచ్చారో దానికన్నా ఎక్కువనే పోయింది, వాళ్ళు చూసుకోలేకపోయారు అనుకుంటున్నాను. సో 35 తొల సిల్వర్ మనం రికవర్ చేయడము జరిగింది. సో చూస్తే ముద్దాయిలో షేక్ షావలి ఈయన ఒకడే మేజరు, 25 ఇయర్స్ ఓల్డ్, మిగతా వాళ్ళందరూ మైనర్స్ లెస్ దాన్ 18 ఇయర్స్. సో వాళ్ళని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాము, డైరెక్ట్లీ జూనియల్ బోర్డు మీద ప్రొడ్యూస్ చేస్తాము. ఆ 5 జూనియర్లో 2 పాత మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్ మాత్రం ఉన్నాయి. బట్ వీళ్ళందరూ యూట్యూబ్లో ఎలా శబ్దం లేకుండా ఇంట్లో దూరాలి, లాక్ ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ నేర్చుకొని ఈజీ డబ్బు కోసం, తొందరగా ఈజీ డబ్బు వస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే కోణంలో ఈ థెఫ్ట్ చేశారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ ఫర్ ఎర్లీ అండ్ గుడ్ డిటెక్షన్ కాకుండా మనం రికవరీ కూడా ఒక వ్యక్తికి ఈ గోల్డ్ కానీ డబ్బులు పోతే కేసు డిటెక్షన్కి మనకు ఒక జస్ట్ నెంబర్ యాడ్ అవుతుంది, బట్ ఇంటాక్ట్ రికవరీ అనేది గొప్ప విషయము. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్. ఇదే సమయంలో అందరికీ ఇప్పుడు సెలవు టైము, సో అందరూ బయటికి వెళ్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఎల్హెచ్ఎంఎస్ అని చాలా సంవత్సరం నుంచి మనం ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ నడుస్తూ ఉన్నాము. మీరు మాకు రిక్వెస్ట్ పెడితే ఫ్రీగా వచ్చేసి మీ ఇంట్లో కెమెరాలు పెడతాము. సో ఆ కెమెరా పెట్టినప్పుడు ఎవరైనా ఇంట్లో మూమెంట్ చేస్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. సో ఆ టెక్నాలజీ మీరు అందరూ వాడుకోవాలని ప్రజల్లో మీడియా ద్వారా ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. అదే రీతంగా సో చాలా రోజుల నుంచి సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోసం అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎక్కువ అవ్వదు సీసీటీవీ, ఒక మంచి సీసీటీవీ సిస్టమ్ 5-6 కెమెరాలతో పెట్టినా ఒక 20,000తో పెట్టవచ్చు. సో ఈ రోజుల్లో సీసీటీవీ కెమెరాల వల్ల చాలా కేసెస్ మనకి డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. ప్లస్ ఇది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డిటరెన్స్. సో ఒక సీసీటీవీ కెమెరా ఈ ఒక ఇల్లు ఒక స్ట్రీట్లో ఉందంటే అక్కడ క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సిటిజన్స్కి కూడా మా విజ్ఞప్తి, సో మీరే వాలంటరీగా సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ని మీ ఇంట్లో కానీ మీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.